కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. యాక్చువల్గా వచ్చేసి మా ఇంటి ఎదురుగా హనుమాన్ టెంపుల్ ఉంది, చాలా కలిసి వస్తుంది నాకు. అయితే ఈరోజు వచ్చేసి హనుమాన్ పారాయణం ఉందంట, చాలీస చదువుతారంట. ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇక్కడ జరిగేటప్పుడు నేను లేను. ఇప్పుడైతే మా గురుస్వామి చెప్పారు ఇక్కడ ఉండి చూడు అని అంటే, గవర్నమెంట్ కంట్రోల్లో అయితే ఈ టెంపుల్ ఉంది. అలాగే మా గురుస్వామిని చూపిస్తాను, అలాగే మా అయ్యప్ప స్వామిని చూపిస్తాను, అందరినీ చూపిస్తాను. అందరైతే చూస్తూ ఉండండి. వీడియో మర్చిపోవద్దు, మన సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై
रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय शिवाय पतये नमः। मङ्गलं गौरवाय महनीय गुणात्मने चक्रवर्ति धनुजाय सार्वभौमाय मङ्गलम्। वेद पुंसा मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम्। हरे राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम स्वामी आगाले మంచి మాట వినాలి. అదే మనము అయోధ్య రామాలయం పునర్నిర్మాణ సందర్భంగా 22వ తేదీన మన సత్యనగర్ రామాలయంలో రామనామ సంకీర్తన మరియు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం. అంటే మనం ఒక 50-60 మందితోనే ఇలా చేస్తే ఎట్లుందంటే ఒకటేసారి మనం ఒక 1000 నుండి 1200 మందితోని గలమిప్పితే నిజంగా మన ఉన్న దుష్ట శక్తులు మన ఉన్న సకల రోగము నిజంగా అంటారు కానీ ఇది వాస్తవం. మీరు వారానికి ఒక్కసారైనా సరే లేకపోతే శనివారమో మంగళవారమో ఒక్కరోజైనా ఇంట్లోకి మనం చదువుతూ పిల్లలకి చదివియండి. ఏ రోగాలు ఉన్నాయి, ఏ దుష్ట శక్తులు రావు. ఇది నిజం. కొన్ని సంఘటనలు జరిగినాయి, ఆ వాస్తవం. అది ఇప్పుడు తర్వాత మీకు ఎప్పుడైనా కలిసినప్పుడు అది వాస్తవం. జై శ్రీరామ్. పిల్లలకి అందరూ కూడా మన ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి నిద్ర రావట్లేదు, కళలు వస్తున్నాయి, లేదా మాకేదో దుష్ట శక్తి పీడిస్తుంది అన్న వాళ్ళకి తులసీదాస వారే
హనుమాన్ నామం గురించి చెప్తారు. భూత పిశాచ నికట నిహనాపై మహావీర జగన్నాథ. ఎప్పుడైతే ఆ మహావీరుడు నామం మనం వింటామో మనలోనే ఉన్నటువంటి భూత పిశాచాలు తొలగిపోతాయి. బయట నుంచి మనకి తగినటువంటి భూత పిశాచాలు అంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా తొలగిపోతుంది అని చెప్పి అందరూ కూడా ఎప్పుడైతే మనం సింధూరాన్ని ధరిస్తామో మన భృగు మధ్య రేఖ అక్కడికి వేరే వాళ్ళ దృష్టి తగలకుండా, ఎటువంటి చెడు దృష్టి మనకు తగలకుండా, పిల్లలకి తగలకుండా. అందుకే మన శాస్త్రం చెప్పింది ఆడవాళ్ళు ఎంత బొట్టు పెట్టుకోవాలంటే మన భృగు మధ్య రేఖ కనిపించకుండా అంత పెద్ద బొట్టు పెట్టుకోవాలి. ఎదురు కనపడకుండా పెట్టుకోవాలంట. అప్పుడు వేరే వాళ్ళ దృష్టి తగలదు, మనలో ఉన్నటువంటి శక్తి రెట్టింపు ప్రతిబింబం చేకూరుతుందట. రామనామ సంకీర్తన, హనుమంతుల వారి సంకీర్తన, శివనామ సంకీర్తన ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం జపం చేస్తూ ఉండాలి. ఎంతో మంచిదమ్మా, ఎంతో మంచి ఫలితాలు జరుగుతాయమ్మా. జై శ్రీరామ్. ఆంజనేయాయ మంగళం రంభాపన విహారాయ బాలానగర పురవాసరే సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళం. జయ బలో శ్రీరామ భక్త హనుమాన్ కి జయ బలో శ్రీరామ భక్త హనుమాన్ కి జయ బలో సీతారామచంద్ర భగవాన్ కి జయ శ్రీరామ్ 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 జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై రామ్ జై రామ్ శ్రీ రామ్ జై రామ్ జై శరణం. జై శ్రీరామ్, జై గోమాత. యథాగరంలో హిందువుల్లో చైతన్యం నింపడం కోసము
ప్రతి మంగళవారము ప్రతి శనివారము హనుమాన్ చాలీసా సామూహికంగా పారాయణం చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే సామూహికంగా చేయడం వల్ల ఏంటంటే సామూహికంగా పారాయణం చేసి ఏంటంటే అత్యంతంగా ఇంకా రెట్టింపు ఫలితాలు వస్తాయి. అంటే ఒకరు చేస్తే ఒకటే ఫలితం, 100 మంది చేస్తే ఆ 100 మందికి 100 ఫలితాలు వస్తాయి. ప్రతి హిందువులు కూడా జాగరణ రావాలి. ప్రతి హిందువులు ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళండి. మన హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ ధర్మాన్ని పరిరక్షించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బోలో హనుమాన్ కి. జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి హిందువులు కూడా గోశాలని సందర్శించాలి. తమ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ పిల్లలను కూడా గోశాలలకు తీసుకెళ్ళి గోమాత సేవ చేయండి. గోమాతకి మీ శక్తి కొలది ఒక 50 రూపాయలతో తొడకూర పాలకూర ఏదైనా ఆకుకూర తినిపించండి. ప్రత్యేకంగా మీ పుట్టినరోజు అలాంటప్పుడు తినిపిస్తే మీకు అత్యంత, ఎందుకంటే గోమాత ముక్కోటి దేవతల నిలయం అంటారు. సో గోవులో లక్ష్మి కూడా ఉంటుంది. మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్న శరీరంలో గోశాలకు సందర్శిస్తే అలాంటి దుష్ట శక్తులు కూడా పారిపోతాయి. ఖచ్చితంగా అందరికీ విన్నపం ఏంటంటే గోమాత సేవ చేసుకోండి, గోవుని రక్షించండి. జై గోమాత. జై గోమాత. జై గోమాత. జై గోమాత. ఈరోజు ఇక్కడ మనం తెలంగాణ ప్రాంతంలో మేడ్చల్ డిస్టిక్ బాలనగర్ మండలంలో అతి పురాతనమైన మన హనుమాన్ దేవస్థానం, ఏళ్ల నాటి చరిత్ర గల దేవాలయం ఇది. చాలా విశిష్టత. ఇక్కడ ఏవైతే కోరికలు ఉన్నాయో కోరికలే మన ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా ఆరాధ్య దేవుడు. చాలా ప్రతి ఒక్కరు కొలిసిన కోరికలే దేవుడు ఇక్కడ. ఈరోజు మేము ఇక్కడ చాలీస చేయడానికి చాలా సామూహికంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు సాయి గారు మళ్ళా గిరి గురుస్వామి మళ్ళా అయ్యగారు కూడా మాకు వారం రోజుల క్రితం మాకు చెప్పారు ఇక్కడ చాలీస చేస్తే బాగుంటుందని. మేము ఒక సంవత్సరం నుంచి ప్రతి మంగళవారం శనివారం ప్రతి రామాలయంలో హనుమాన్ చాలీస చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ మాకు హనుమాన్ చాలీస చేసే భాగ్యం మాకు దొరికింది. అయోధ్యలో ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర గల అయోధ్యలో శ్రీరామనామ పునఃప్రారంభం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరి కూడా ఈ 1 నుంచి 15-16 తారీఖు వరకు మన ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి అక్షంతలు చేరుతాయి. 22వ తేదీన 12:20 మొదలుగు ముహూర్తం ప్రారంభమవుతుంది. మన భారీ ఎత్తున ఫతేనగర్ రామాలయంలో అక్షంతలు సమకూరుస్తాయి. అక్షంతల తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మహా అన్నదానం కార్యక్రమం తర్వాత 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు శ్రీరామ స్వామివారిది పల్లకి ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు తర్వాత 7 గంటల నుంచి 9 గంటల వరకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం. అంటే ఒక 1000 నుండి 1500 మంది ఒకేసారి గలం హనుమాన్ చాలీసా ప్రారంభించబోతున్నాం. కావున ప్రతి ఒక్క గ్రామస్తులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము చేతులెత్తి మొక్కి ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొని ఆ హనుమాన్ ఒక కీర్తిని సమకూర్చాలని మేము కోరుచున్నాం. జై హనుమాన్. జై శ్రీమన్నారాయణ. అసలు ఈ వైష్ణవ మాసంలో మన ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణము జరిగింది. కావున భక్తులు కూడా అందరూ సహకరించినందుకు ఇట్లనే భక్తులందరికీ కూడా భక్తి భావంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇటువంటి అవకాశం కల్పించిన కమిటీ సభ్యులకు, ఆ ప్రధానాచార్యులైనటువంటి పల్లపోలు శ్రీనివాసాచార్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఆ ధర్మపురుషుడి యొక్క జన్మస్థానములో మళ్ళీ కూడా ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పి హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేలా మన అయోధ్యలో రామ ప్రతిష్టకై ముహూర్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో విశిష్టంగా 25,000 యజ్ఞకుండాలు పెట్టి రామయజ్ఞము, అలాగే ఆ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి దిక్కున రామనామం ఉండాలి, ప్రతి గాలిలో మొత్తం ఆ ధ్వని అంతా కూడా రామనామం ఉండాలని చెప్పి ప్రతి ఆలయంలో, అలాగే అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి, జ్ఞానం అనే జ్యోతిని వెలిగించడానికి ఆ రోజు సాయంత్రం అందరం కూడా జ్యోతులు వెలిగించడానికి
సంకల్పం చేసుకున్నాము. ప్రతి ఆలయంలో ప్రతి ఇంటి ముందు 5 జ్యోతులు 500 సంవత్సరాలు, ప్రతి 100 సంవత్సరాలకి ఒక్కొక్క జ్యోతిని వెలిగించి 22వ తారీఖు సోమవారం నాడు ఉదయం 12:20 అక్కడ రామప్రతిష్ఠ జరుగుతుంది. అదే సమయంలో అందరం అయోధ్య వెళ్ళలేం కాబట్టి, అందరూ అయోధ్యకు వెళ్ళడం కుదరదు కాబట్టి ఆ రోజున మన దేవాలయాల్లో ప్రత్యేకించి మనం సంకల్పం, మన సంఘమంతా కూడా సంకల్పం చేసుకుని ఫతేనగర్ రామాలయం యందు ఆ రోజు ఉదయం స్వామివారికి అభిషేకం చేసుకుని కైంకర్యాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత మహా అన్న ప్రసాదము, అలాగే సాయంత్రము 4 గంటల నుంచి 6:30 వరకు ఎంతో వైభవంగా స్వామివారి పల్లకీ దేవ ఆ రాముడి యొక్క ప్రీతి కలగడానికి మరలా రాముడు మన దేశంలో ప్రతిష్ట కాబోతున్నాడు, మరలా రాముడు జన్మిస్తున్నాడు. తద్వారా ఇప్పటి నుంచి మన ధర్మరక్షణ రెట్టింపు కావాలని ఉద్దేశంతో మనమందరం కూడా సాయంత్రం 7 గంటల నుండి మన సంఘమంతా కూడా 7 గంటల నుండి రామనామ సంకీర్తన, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం. ఎప్పుడైతే రాముడికి పూజ చేస్తామో హనుమంతుడు సంతోషిస్తారు, హనుమంతుడు వారికి సంతోషిస్తే రాముల వారు సంతోషిస్తారు. అదేవిధంగా ఆ రాముడికి బంటుడు హనుమంతుడు. ఎప్పుడైతే మనం చదువుతామో మనలోని ఉన్నటువంటి దుష్టశక్తులు కూడా తొలగిపోతాయి. అటువంటి ఎంతో పవిత్రమైన హనుమాన్ చాలీస పారాయణాన్ని చేయడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకి ప్రసాద వితరణ జరుగుతుంది. 1000 నుంచి 1500 మంది ఒకసారి చేస్తే ఒక ఫలితం, అలాగా 1000 నుంచి 1500 చేస్తే 1500 సార్లు, అలా 5 సార్లు చేస్తాం. 7,500 సార్లు హనుమాన్ చాలీసా చేసిన పారాయణం. ప్రతి ఒక్కరికి 7,500 సార్లు, ఒక్కొక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి 7,500 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసే శక్తి లభిస్తుందంట. అటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా విచ్చేసి పేరు పేరున తమ ఇంటి కార్యక్రమం పడుతుంది. ఎవరింటి కార్యక్రమం కాదు, ఇది దైవ కార్యక్రమము, ధర్మరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై